ఇందిరా కుటుంబానికి చేసిండు కాంగ్రెస్. ఒకసారి వి హనుమంతరావు గారితో మాట్లాడదాం. వి హనుమంతరావు గారిది December 9th స్టేట్మెంట్ లో 10 జన్పత్తు 10 జన్పత్తు సోనియా గాంధీ ఇల్లు అయితే 11 జన్పత్తు వి హనుమంతరావు గారిది. అమ్మగారి ఇంటి వెనకనే ఉంటారు సోనియా. వి హనుమంతరావు గారు అమ్మగారి ఇంటి వెనకనే ఢిల్లీలో. అది December 9th రోజు ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. అప్పుడు హనుమంతరావు గారు చెప్పండి. హనుమంతరావు గారు ఏం జరిగింది? December 9th క్రెడిట్, ఆ స్టేట్మెంట్ క్రెడిట్ ఎవరు సోనియా గాంధీకి ఇస్తారా? కేసీఆర్ దీక్ష వల్లనే వచ్చింది అంటున్నారు టిఆర్ఎస్. అరే ఏమి అంతకుముందు చాలా మంది చేసిర్రు, ఎంతో మంది చచ్చిపోయిండ్రండి. ఆయన దీక్ష ఎట్లా జరిగింది అనేది నేను ఇప్పుడు చెప్తే బాగుండదు. ఆయన దీక్ష ఎట్లా జరిగింది అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన దాన్ని క్రెడిట్ తీసుకోవాలని చూస్తున్నాడు. ఏదైనా సోనియా గాంధీ అంతకుముందు తెలంగాణ గురించి దీక్ష ఎవరు చేశారు? అంతకుముందు మీరు చాలా మంది చేశారన్నారు కదా. అది కాదండి, చెన్నారెడ్డి, అదేవిధంగా మల్లికార్జున్ గౌడ్, వాళ్ళందరూ కూడా మదన్ మోహన్ అందరు సాక్రిఫైస్ చేసిరండి. అది అప్పటి 69 మూవ్మెంట్ నడుస్తుంది. అది ఏది మన కొత్తగూడెంలో మొదలైంది. ఇది ఆ రోజులలో ఏదైనా పవర్ సెక్టర్ ఉండే అందులో ఉద్యోగాల మీదకెళ్ళి జరిగింది. అది కంటిన్యూస్ గా 69 వరకు పెద్ద మూవ్మెంట్ జరిగింది. పోలీస్ చూడాలకు కూడా చనిపోయారు. ఆ మూవ్మెంట్ ఇంకా ఉన్నది మనుషులలో ప్రతి ఒక్కరి దగ్గర. ఆయనకు ఆ రోజులలో మంత్రి ఆయన మూవ్మెంట్ తీసిండు. కానీ ప్రజలలో ఆక్రోశం ఉండే, బాధ ఉండే. ఆ మూవ్మెంట్ కంటిన్యూస్ అయింది. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రావాలనే ఆలోచన ఉండే. ఆత్మలో కూడా వాళ్ళ ఇన్సైడ్ ఫీలింగ్ కూడా తెలంగాణ వస్తేనే మనకు న్యాయం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు మనసులో ఉండే. సీనియర్లలో ఉండే, జూనియర్లలో ఉండే. వీళ్ళు వెళ్ళిపోతేనే మా ఫ్యూచర్ ఉంటది, మా సెల్ఫ్ రెస్పెక్ట్ తో బతుకుతామన్న ఉద్యమం నడుస్తూ ఎంతో మంది చనిపోయడం జరిగింది. ఆ తర్వాత సోనియా గాంధీ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నది. మేము అందరం చెప్పినాం. ఆ తర్వాత ఆమె 9th December నాడు తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఇక దానికి మన కేసీఆర్ కూడా నేనంటాడు. అసలు కేసీఆర్ నేను అడుగుతున్నా, ఇంతమంది విద్యావంతులు తెలంగాణ మూవ్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళని అడుగుతున్నా. టిఆర్ఎస్ అంటే తెలంగాణ ఉద్యమంలో పుట్టినటువంటి పార్టీ, ప్రాణాలు అర్పించినటువంటి టిఆర్ఎస్ ఎవరు చేయమన్నాడా? భారతీయ రాష్ట్ర సమితి వి హనుమంతరావు గారు మాట్లాడుతున్నారు. పీసీఆర్ ఫోన్ లైన్ లో వచ్చింది, కనెక్ట్ కావట్లేదట. ఒకసారి చూడండి. ఎస్ హనుమంతరావు గారు చెప్పండి. అది కాదు నేను అనేది ఏంటి, పేరు మార్చిందా లేదా? పేరు నేను అనేది ఏంటి, ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తివి నీకు తెలుగు తల్లి విగ్రహాలు పెడతా అంటావు, తెలంగాణ అంటావు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ పేరు ఎందుకు మార్చినావు రా బాబు? అంటే నీకు భారతదేశంలో రాజకీయాలలో ఎంటర్ కావాలని పేరు పెట్టినవా లేదా? అప్పుడే మన స్మృతి, మన రక్తం దారపోసిన వాళ్ళ సెంటిమెంట్ ను దెబ్బ కొట్టిందా లేదా? అందుగుంచే ప్రజలు బీఆర్ఎస్ పెట్టిందని నాడు తెలంగాణలో అన్యాయం జరుగుతున్నది. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా టీఆర్ఎస్ పేరే మార్చినప్పుడే ఏం జరిగింది? December 9 మీరు 9th రోజు పొద్దున కూడా సోనియా గాంధీని కలిశారు కదా. ఆ రోజు 2009 December 9 ఏమన్నది? అవి ఏమన్నది, నేను అట్లా నాకు 1200 జన్మైనప్పటి నుంచి నాకు బాధ అనిపించింది. ఎట్లనన్నది అప్పటికి చనిపోలే కదా, 1200 మంది అప్పుడు చనిపోలే కదా. December 9, 2009 చెప్తున్నా నేను. నేను అనేది ఏంటి, కేసీఆర్ కూడా మూవ్మెంట్ తీసిన తర్వాత ఆయన ఏమంటాడంటే, నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తేనే తెలంగాణ ఇచ్చిందంట. నేనేమంటున్నా, 1200 మంది టోటల్ 69 నుంచి ఇప్పటి వరకు 1200 మంది చనిపోయారు. కనుక విద్యార్థులు సోదరి మనులు చనిపోయింది కాబట్టి నో మోర్ క్యాజువాలిటీ అని చెప్పింది. అందుగురించి ఆమె ఇచ్చింది. ఇక దానికి ఆయన క్రెడిట్ తీసుకుంటే తీసుకోమని ఎవడొద్దంటుడు. కానీ పేరు ఎందుకు మార్చిన నేను అడుగుతున్నా. December 9 స్టేట్మెంట్ రోజు పొద్దున మీరు ఆ రోజు బర్త్డే సందర్భంగా మీరు కాంగ్రెస్ ఎంపీలు అందరూ కలిశారు, సోనియా గాంధీని కలిశారు. మీకు ఏమైనా చెప్పిందా, హింట్ ఇచ్చారా? ఆ సంగతి చెప్తే మరి మా ముఖ్యమంత్రి గారు ఏదైతే కేసీఆర్ గారు కొంత బాధపడతాడు. ఆయన ఏమడిగిండు,
ఏమడిగిండు సోనియా గాంధీకి ఎంటైర్ ఫ్యామిలీ పోయి కాళ్ళు మొక్కిండ్రు, కొడుకు మన్మలు మన్మరాళ్ళు అందరు కలిసి. ఆయన అడిగింది ఏంటంటే, అమ్మా నేను ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినా నాకు ముఖ్యమంత్రి ఇవ్వాలి అన్నాడు. మొదలు ఏమన్నాడు ఆయన, నేను తెలంగాణ వస్తే నేను ఉండను ముఖ్యమంత్రి, ఒక హరిజను చేస్తా అన్నాడు. సరే అదైతే అప్పుడేమన్నా సోనియా గాంధీ ఏది డెమోక్రటిక్ కాదు కాబట్టి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ఉన్నాడు ఎవరు దిగ్విజయ్ సింగ్ ను పోయి కలవమన్నారు. ఇక ఆయన కలవలే, ఈయన చూడలే, ఈయననే పార్టీ పెట్టుకున్నాడు. సరే వచ్చిండు 10 ఏళ్ళు. మాకేం వినపడట్లేదు అసలు. ముఖ్యమంత్రి అడిగిండా లేదా అది అడుగును సోనియా గాంధీకి చెప్పిండు. అది 2014లో నేను December 9th స్టేట్మెంట్ 2009 గురించి అడుగుతున్నావు హనుమంతరావు గారు. 2009 నాడు December 9 రోజు ఏం జరిగింది అంటారు? ఆ రోజు మీరు మార్నింగ్ సోనియా గాంధీని కలిశారు కదా. ఆనాడు ఈయన కూడా వచ్చిండు, ఎవరు మన కోదండ రామ్ గారు కూడా వచ్చిండ్రు, అందరు వచ్చిండ్రు. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ ను కలిసి ఏమనంటే యూ కెన్ మీట్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ అన్నాడు. ఆ తర్వాత ఆయన వచ్చేసిన పార్టీ నేను అప్పుడే అడిగినా దిగ్విజయ్ సింగ్ గారు సోనియా గాంధీ ఇచ్చింది మనం ఏది 17 గ్రౌండ్ లో మీటింగ్ పెడతా 5 లక్షల మంది వస్తారు అన్నాడు. ఊపు ఉండే, ఆ ఊపుకు కొందరు వ్యతిరేకం చేసిండు, అది కాలేదు. ఇక ఆ తర్వాత ఈయన చేసిండు, పవర్ లో వచ్చిండు. అంతకుముందు ఏం చేసిండు, రాజశేఖర్ పీరియడ్ లో కూడా కలిసి పనిచేసిండు. ఇక ఇప్పుడు జరిగిన విషయాలలో ఎందుకు ఇప్పుడు నేనేమంటున్నంటే, వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలన చేసిండ్రు, ఎందుకు ఓడిపోయిండ్రు, ప్రజలు మాకు ఎందుకు వ్యతిరేకం చేయడం, అన్ని అభివృద్ధి చేసినట్టుండు కదా, ప్రజలు ఎందుకు దాని మీద మేధోమతనం పెట్టుకునే బదులు ఎంతసేపటికి ప్రజెంట్ గవర్నమెంట్ అది కాలేదు ఇది కాలేదు అంటున్నారు. అన్ని ఇచ్చిర్రు, రైతుల రుణమాఫీ చేసినాము, ఏది ఫ్రీ బస్ ఇచ్చినాము, కరెంటు ఇచ్చినాము, కరెంటుకు కూడా 200 యూనిట్ లోపల కలిసి ఇచ్చినాము, అదే విధంగా ఏది గ్యాస్ కనెక్ట్ ఇచ్చినాము, అన్ని ఇచ్చినాము. ఇప్పుడు క్రాంతి కేవలం వాళ్ళు పబ్లిసిటీ చేసి ఇది రాలేదు అది రాలేదు అంటూ అందరూ హ్యాపీ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటి అంటే ఎంతసేపటికి ప్రభుత్వానికి ఇవాళ రేవంత్ రెడ్డి ఒక మంచి పని చేసిండు. యావత్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని పని ఈనాడు తెలంగాణ ఏది సెకండ్ సిటీగా చేస్తా ఉన్నాడు. దానికి దేశం మొత్తం ఉన్నటువంటి ఏది ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఇంటెలెక్చువల్స్ కానీ అందరూ వచ్చారు. ఆయన ఒక మంచి ఆలోచనతో ఈ దేశంలో మనం నంబర్ 1 ఉండాలి. December 9th క్రెడిట్ స్టేట్మెంట్, December 9 స్టేట్మెంట్ ఓన్లీ గోయింగ్ టు ది సోనియా గాంధీ, నాట్ ఎనీబడి. దట్ మచ్ ఐ కెన్ సే దట్. ఇఫ్ షీ హాజ్ నాట్ గివెన్ ఏ తెలంగాణ, వాట్ విల్ హ్యాపెన్ టు కేసీఆర్? చెప్పండి, మీరు చెప్పండి. కేసీఆర్ దీక్ష చేస్తేనే కదా ఇచ్చింది, అంతకుముందు 5 ఏళ్ళు ఇవ్వలే కదా. 2004 నుంచి 2009 వరకు రాజశేఖర్ రెడ్డికి భయపడి ఇవ్వలే కదా. చూడండి, అది కాదు ఆమె అన్నది. రాజశేఖర్ భయపడేది, సోనియా గాంధీ ఎవరికి భయపడదు అనుకో. 1200 మంది ఇచ్చిన వాగ్దానాన్ని మేము అన్నాం. నేను పార్లమెంట్ లో కొట్లాడినా, రాజ్యసభలో, అసెంబ్లీలో, లోక్సభలో ఎవరు పున్నం ప్రభాకర్ అందరు కూడా కొట్లాడిండ్రు. అందరం కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. ఈయన బయట కూర్చుంటుండే ఎవరు కేసీఆర్ అండ్ కేశవరావు అదే బాగా కొట్లాడారు. మేడం ఏమన్నా హనుమాన్ డెఫినెట్లీ దిస్ బిల్ షుడ్ బి పాస్, అదర్వైజ్ తెలంగాణ విల్ నాట్ కమ్ అన్నది. తప్పనిసరిగా కొట్లాడినవాడు ఆందోళనతో కొట్లాడింది నేనే పార్లమెంట్ లో. ఎవరు సుజనా చౌదరి రమేష్ అడ్డమడుతుంటే మేము బిల్ పాస్ చేసినాం రాజ్యసభలో. అసలు లోక్సభలో ఏమైందో అందరికీ తెలుసు. రాజ్యసభ పాస్ అయిన తర్వాత అన్నాడు మీరా కుమార్కి విజయపోయి ఉంటే తెలంగాణ రాకపోతుండే. ఆమెకు కూడా ఇంట్రెస్ట్ ఉండే, ఎందుకంటే షీ వాజ్ ఇన్ఛార్జ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఉండే. ఆమె అప్పటి నుంచే తెలుసు ఇక్కడ వాతావరణం, కనుక ఆమె ఇచ్చింది. అటు సోనియా గాంధీకి అదే స్పీకర్ గా మన మీరా కుమారికి పోతుంది క్రెడిట్. ఈయన ఎందుకు నేనే తెచ్చిన అంటున్నాడు. అచ్చొచ్చిన అనుభవించిన 10 ఏళ్ళు, ఇంకేం కావాలి ఆయనకు? 10 ఏళ్లలో నువ్వు ఏం చేసినావు, ఎందుకు ఓడిపోయినావు అని మేధో 10 సంవత్సరాలు పాలన చేసిన తర్వాత ఓడిపోవడం కామనే కదా, ఎప్పుడు అధికారంలో ఉండరు కదా. ఓడిపోవడం నేను అంటలేను, ఓడిపోయినాం ఎందుకని దాని మీద మేధో మద్దనం చేసుకున్నాం. అన్ని అభివృద్ధి చేస్తే ప్రజలు ఎందుకు వ్యతిరేకం చేశారు చెప్పండి. అలా అది దాని మీద బదులు ఎంతసేపటికి కాంగ్రెస్ తిట్టడం,
ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఇవాళ ఒక కొత్త నూతన ఆలోచన వచ్చింది. ఇవాళ తెలంగాణను అభివృద్ధి చేయాలని తెలంగాణ న్యూ సిటీ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. దీనికి అన్ని ఇండస్ట్రీస్ ఇతర దేశాలలో 40 దేశాలలో నుంచి వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ పెడుతున్నారు, ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికే మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము. రేపు ఇండస్ట్రీ పెట్టి ఇవాళ పెట్టుబడులు ఎంత వరకు వచ్చింది? ఇవాళ ఆల్మోస్ట్ 5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నది. దానికి అప్రిషియేట్ చేయబడాలి. ఎంతసేపటికి బీఆర్ఎస్ వాళ్ళు కమిషన్ తిన్నారు, తినలే. పని జరుగుతుంటే కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఏం రాసిండు? ఎవడైతే పవర్లు ఉన్నాడో అపోజిషన్ కు ఈక్వల్ పవర్ ఇవ్వాలన్నాడు. ఇవాళ అపోజిషన్ ఏం చేయాలి? మంచి జరిగితే దానికి అప్రిషియేట్ చేయాలి, చెడ్డ జరిగితే ఇవాళ పని జరగక ముందే ఇది కాదు, ఇది పోదు. ఏంది గురించి విఠల్ గారు చెప్పాలనుకుంటారు? చెప్పండి. తెలంగాణ విఠల్ గారు అడగాలనుకుంటారు. తెలంగాణ క్రెడిట్ ఓన్లీ ఇట్ విల్ గో టు సోనియా గాంధీ, నాట్ ఎనీబడి. అది అట్ ది సేమ్ టైం సెకండ్ పేరు ఎవరితో వస్తుందంటే మీరా కుమారి స్పీకర్ గా ఆమె చేసినటువంటి ప్రయత్నంలో సక్సెస్ కూడా పాస్ అయింది. ఇక ఈయన క్రెడిట్ చెప్పుకుంటే చెప్పుకోండి, ఎవడొద్దంటుండ్రు. తెలుగు తల్లి విగ్రహాలు కూడా మా ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లాలలో పెట్టాలంటున్నాడు. అంటే దట్ ఈస్ ది కమిట్మెంట్. ఇక వాళ్ళు ఏదైనా ఉంటే ఏదైతే ఆనాడు త్యాగం చేసినటువంటి కుటుంబాలను ఆదుకోమని చెప్పడం అది న్యాయం. నేను దాని గురించి ప్రయత్నం చేస్తాను. తెలంగాణ విఠల్ గారు చెప్పండి. సోనియా గాంధీ గారు ఖచ్చితంగా సోనియా గాంధీ గారిది ఉంది, సుష్మా స్వరాజ్ గారి పాత్ర ఉంది, మీరా కుమార్ గారి పాత్ర ఉంది. ఖచ్చితంగా మనం కృతజ్ఞత గల వాళ్ళం తెలంగాణ వాళ్ళం. ఆ చనిపోయిన 1200 మందిని గుర్తించి గౌరవించుకోవడము 300. కేసీఆర్ లేదో మీరు ముగ్గురు చెప్తున్నాం కానీ కేసీఆర్ చెప్పట్లే. కేసీఆర్ గారు సోనియా గాంధీ హనుమంతరావు గారు జరిగిన ఇన్సిడెంట్ కి వస్తే ఏమిటండి ఇది మర్యాద? తెలంగాణ కల్చర్ వేరు. ఒకసారి సాయం చేస్తే ఆ కుటుంబమును ఆ జ్ఞాపకం పెట్టుకుంటూ ఈయన జ్ఞాపకమే పెట్టుకోలేదు. నేనే చేసిన అంటాడు. మరి చేస్తే నువ్వు ఎందుకు ఓడిపోయినావు? నీ కొడుకు ఎందుకు ఇచ్చినావు? నేనేమంటున్నా, ఐఎమ్ నాట్ అగైనెస్ట్. కానీ వాళ్ళు ఇప్పటికన్నా మేధోమథనం పెట్టుకొని ఫ్యూచర్ లో ఏం చేయాలి, ఫ్యూచర్ లో ప్రజలకు ఏం చేయాలి అనేది ఆలోచన చేసి వాళ్ళలో మార్పు రావాలని కోరుతున్నా. అంతేగాని ఊట రోజు తిట్టడం అది అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఇవాళ మీరు చూసేదో లేదో ఈ తెలంగాణ రేజింగ్ దాని మీద ఇవాళ ఎంతో మంది దేశాలలో వచ్చిండ్రు, ఎంతో మంది పెట్టుబడులు పెడుతున్నారు. ఇవాళ చాలా బాగా మాట్లాడిండు ఎవరు కేసీఆర్. ఉద్యోగంలోనే చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నా అని చెప్తున్నాడు. తప్పనిసరిగా పేదరికం మీ పైకి నెహ్రూ ఏదైతే మహాత్మా గాంధీ చెప్పిన విధానాలే పేదవాడిని పైకి తేవాలి, విద్య నేర్చుకోవాలన్నాడు. అదే ఇవాళ దాని మీదనే మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. తప్పనిసరిగా అందరికి ఉద్యోగాలు వస్తాయి. ఇచ్చిన హామీలు ఒకటి ఇవ్వలే. 2500 ఒక్కొక్క ఇట్లా. హనుమంతరావు గారు అంటే మనం December 9th గురించి మాట్లాడుతాం. భరత్ గారు చెప్పండి. హనుమంతరావు గారికైనా అక్కడ కూర్చున్న రమ్యారావు ఒక్కకైనా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రస్ట్రేషన్ నుండి రోజు ఏదో స్టేట్మెంట్లు ఇస్తే ఇచ్చుకోమని వద్దాను. డైవర్ట్ అవుతుంది. భరత్ గారు December 9 హనుమంతరావు గారు December 9 గురించి మాట్లాడారు. సోనియా గాంధీ గారికి తెలంగాణ సమాజం ఎప్పటికీ కృతజ్ఞత ఉంటది, కేసీఆర్ గారికి కృతజ్ఞత ఉంటది, సుష్మా స్వరాజ్ గారికి, మీరా కుమార్ గారికి. కానీ చనిపోయిన అమరవీరులను గుర్తించుకోవడం, గౌరవించుకోవడం. అమరవీరులు ఎవరెవరు చనిపోయారో దాన్ని ఇస్తే తప్పనిసరిగా ఇప్పటికే ఒక 6 10 మందికో ఆనాడు ముందు వరుసలో ఉన్నటువంటి నాయకులకు హనుమంతరావు గారు మీ 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ ఏంటంటే 6 గ్యారంటీలో ఒక గ్యారంటీ ఏంటంటే ఉద్యమకారులకు ఇంటి స్థలం ఇంకేదో ఇచ్చారు హామీలు. దాని మీద మేము ఆలోచన చేస్తాం తప్పనిసరిగా. ఓకే. థ్యాంక్ యూ. అయితే 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ ఏమి ఇచ్చారు తెలంగాణ విఠల్ గా మీరు చెప్పాలి. ఉద్యమ